ఓకే, సో ఈరోజు ఆదోని డివిజన్ లెవెల్ ఆర్ఓస్ కాన్ఫరెన్స్ని ఇక్కడ చేయడం జరిగింది. మేజర్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఎక్కడైతే ప్రోగ్రెస్ కొద్దిగా స్లోగా ఉందో ఇన్స్ట్రక్షన్స్ అందరి అధికారులకు ఇవ్వడం జరిగింది. బేసిక్గా దీని ఉద్దేశం ఏంటంటే జిల్లా లెవెల్లో మనం జిల్లాకంతా కలిపి రివ్యూ తీసుకుంటూ ఉంటాము. బట్ డివిజన్ లెవెల్కి వచ్చినప్పుడు ఇన్డెప్త్గా ఒక్కొక్క మండలము విలేజ్ లెవెల్ దాకా రివ్యూ చేసుకుంటూ ఇంకా సమస్యలు ఏమున్నాయని చూసుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్కి మండల్కి ఇక్కడే వాళ్ళిద్దరికి కూడా ఏదైనా గ్యాప్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ప్రోగ్రెస్ చేయడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆదోనికి సంబంధించి ఇక్కడ డివిజన్లో సంబంధించి కొద్దివరకు వాటర్ ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఫిల్టర్ బెడ్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెప్పారు. వాటికి ఎస్టిమేట్స్ చేసి గవర్నమెంట్కి పంపించారు. అక్కడ అమౌంట్ అవైలబుల్గా ఉన్న చోట వర్కులు టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే పార్ట్ హోల్స్, రోడ్స్ రిపేర్స్ సంబంధించి ఇప్పటిదాకా ఒక 40 కిలోమీటర్స్ దాకా కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగతాది కూడా చాలా చేయాల్సి ఉంది. అది డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టుకుని రోడ్లో ఎక్కడ గుంతలు లేకుండా ప్రోగ్రెస్ చేయడానికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అలాగే మనకి ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో వీటిలో 239 వర్క్స్ ఉన్నాయి దాదాపు. వాటిలో ఒక 44 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, మిగతా అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇక నాన్ స్టార్టెడ్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లో స్టార్ట్ చేయమని చెప్పాం. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒకటి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఒక ఇష్యూ తీసుకురావడం జరిగింది. మెడికల్ సంబంధించి ఇక్కడైతే మనకి మెటర్నిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా నిన్న ఒక 8 మెంబర్స్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, స్టాఫ్ నర్సుల్ని. వాళ్ళని ఈరోజు రేపటి జాయిన్ అయిపోతారు. ఈరోజు జాయిన్ అయ్యారు ఒక 5 మెంబర్స్, మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. సో కొన్ని అదర్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది, అది కూడా డిస్కస్ చేసాం. సో వేరెవర్ ఫీజిబుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ చేసేసి రిమైనింగ్ థింగ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి ఫర్దర్గా అవి కూడా చేయడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సమస్యలు సబ్ కలెక్టర్ గారు ఆల్రెడీ విజిట్ చేశారు. సో దీంట్లో ఒక 54 lakhs ఎస్టిమేట్ వేయడం జరిగింది. అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది, వాటర్ బయటికి వెళ్ళక అక్కడ వాటర్ వర్షం పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఈ పత్తంతో నానిపోవడం సమస్య ఉంది. సో దానికి 54 lakhs ఎస్టిమేట్ వేశారు. కమిషనర్ గారితో నేను మాట్లాడాను. సో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, వచ్చిన తర్వాత ఆ 54 lakhs శాంక్షన్ తీసుకుంటే అక్కడ కూడా కొన్ని వర్క్స్ టేకప్ చేస్తారు మార్కెట్ యార్డ్లో. సో వెయింగ్ బ్రిడ్జ్ ఒకటి చెప్పారు, వెయింగ్ బ్రిడ్జ్ వర్క్ అవుతుందని చెప్పారు, అది వర్కింగ్ కండిషన్లోకి తెచ్చారు. ఇక కొద్దిమంది కూలీలకి డ్రింకింగ్ వాటర్ ఇవి అడిగారు, అవన్నీ చిన్న ఫెసిలిటీస్ అన్ని కూడా సబ్ కలెక్టర్ గారు లోకల్గా ఉన్న ఫండ్స్లో అవైలబుల్ ఫండ్స్లో అన్ని చేయడం జరుగుతుంది. రైస్ మాఫియా, రెడ్ గ్రావెల్ మాఫియా అధికారుల చొరవతోనే నడుస్తుందని చెప్పి ప్రజల చర్చలో నడుస్తుంది సార్. ఇప్పటివరకు అయితే వాటిని చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. సో ఈరోజు సివిల్ సప్లై డిఎస్ఓ గారికి సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం, ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే జరుగుతుందో ఎన్ని ఇన్సిడెంట్ దృష్టికి వస్తే డెఫినెట్గా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం.